ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను భారత్ గెలిచిన విషయం తెలిసిందే. టీమిండియాను ఛాంపియన్గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2025కు ముందు ఫుల్ చిల్ అయ్యాడు. ఐపీఎల్తో దాదాపుగా 2 నెలలు బిజీ కానున్న నేపథ్యంలో హిట్ మ్యాన్ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. సతీమణి రితిక, కూతురు సమైరాతో కలిసి ప్రశాంత వాతావరణంలో ఎంతో సరదాగా గడిపాడు. తాజాగా మాల్దీవుల నుంచి వచ్చిన రోహిత్కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాల్దీవుల్లోని వాల్డోర్బ్ ఆస్టోరియా మాల్దీవులు ఇతాఫుషి అనే లగ్జరీ రిసార్ట్లో రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు. మాల్దీవుల్లో అతిపెద్ద ఐలాండ్లలో ఇదొకటి. ఇక్కడ ఎంతో విశాలవంతంగా ప్రశాంత వాతావరణంలో రీఫ్ విల్లా, ఓవర్ వాటర్ విల్లా, బీచ్ విల్లాలు ఉంటాయి. రీఫ్ విల్లాలో హిట్ మ్యాన్ సేద తీరాడని కొన్ని ఇంగ్లీష్ మీడియా కథనాలు రాశాయి. ఇందులో అన్ని రకాల విలాసవంతమైన సౌకర్యాలుంటాయట. రోహిత్ బైక్, సైకిల్ రైడింగ్ చేస్తూ చిల్లయ్యాడని పేర్కొన్నాయి. ఇక్కడ 3 బెడ్రూమ్ విల్లా ఖరీదు ఒక్క రాత్రికి 23 లక్షలట. ఈ ధర చూసి అందరూ షాక్ అవుతున్నారు. మాల్దీవుల టూర్ అనంతరం ఐపీఎల్ 2025 కోసం రోహిత్ శర్మ సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఇక మార్చి 23న ముంబై తన మొదటి మ్యాచ్ ఆడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్కు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం పడ్డంతో సూర్య జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు.